ఆ రోజు నైట్ ఏదో జరిగింది రోహిత్. నేహా నార్మల్గానే ఇంటికి వచ్చింది. తన కారు కూడా యూజువల్గానే పార్క్ చేసింది. ఇంట్లో ఎవరు ఫోర్స్ఫుల్గా ఎంటర్ అయినట్టు కూడా సైన్స్ లేవు. కానీ అదే నైట్ మిస్ అయిపోయింది తను. అండ్ ఆల్సో తన ఇంటికి ఎవరు వచ్చున్నారు రోహిత్. లివింగ్ రూమ్లో స్ట్రాంగ్ అత్తర్ స్మెల్. లోపలికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్లో కూడా ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు కదా. సరే నువ్వు ఒక పని చేయి, టెలికాం డిపార్ట్మెంట్ వెళ్ళి నేహా కాల్ లిస్ట్ మొత్తం తీసుకొని రా. విక్రమ్, నేహాస్ మదర్. డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. డోంట్ వరీ, ఓకే? ఆంటీ 1 సెకండ్. నేనంటే ఇష్టం లేదని తెలుసు, బట్ ట్రస్ట్ మీ, వేరెవర్ నేహా ఇస్ ఐల్ ఫైండ్ హర్. విక్రమ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. రండి, కమిన్. చెప్పు విక్రమ్. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? సిన్స్ ద లాస్ట్ 3 months నేహా హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసు డీటెయిల్స్ నాకు కావాలి. ఇవే నేహా డీల్ చేసిన ఫైల్స్ బయటకు వెళ్ళకూడదు. రోహిత్ ఈ కేసు చూడు. వాట్ ఇస్ ఇట్? ప్రీతి అండ్ 2 months బ్యాక్ తప్పిపోయిన ఒక 18 years అమ్మాయి నేహానే ఈ కేసు హ్యాండిల్ చేసింది. ఇంటి నుండి బయలుదేరి వితౌట్ ఎనీ ట్రేస్ తప్పిపోయింది. ఓఆర్ఆర్ మీద డిసపియరెన్సెస్ చాలా సిమిలర్గా ఉన్నాయి. తప్పిపోయిన తీరు, జెండర్, అది కూడా సేమ్ సిటీలో. టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. నువ్వు ఒకసారి ఈ కేసు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో కనుక్కో. మీ డిపార్ట్మెంట్లోనే శ్రీనివాస్ హ్యాండిల్ చేస్తున్నాడు. అయినా ఎందుకు? శ్రీనివాస్, నువ్వు లాస్ట్ టైం నేహాతో ఎప్పుడు మాట్లాడావు? 3 days ముందు కాల్ చేసింది. ఏం మాట్లాడావు? ప్రీతి అని ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు హ్యాండిల్ చేస్తాం విక్రమ్. దాంట్లో ఒక పాసిబుల్ బ్రేక్ త్రూ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి చెప్తానని చెప్పింది. కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేస్తానని చెప్పే లోపు ఎదుగో తనే మిస్సింగ్ అని తెలిసింది. నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నీకు ప్రీతి క్రైమ్ సీన్లో ఏమన్నా క్లూ కానీ ఎవిడెన్స్ లాంటిది ఏమన్నా దొరికిందా? యా, 1 second. కార్లో ఐ ఫౌండ్ దిస్ లిటిల్ పీస్ ఆఫ్ కాటన్. అండ్ రోడ్డు మీద కారు పక్కన ఒక చిన్న నీడిల్ కూడా దొరికింది. అది ఫారెన్సిక్స్కి పంపించాను. ఆ నీడిల్ మీద మాత్రం ప్రీతి బ్లడ్ కానీ డిఎన్ఏ కానీ ఏమీ లేదు. Maybe that was not related to this case at all, and the crime scene was literally sterile. That's all the evidence I have. సార్ నాకు ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసు అసైన్ చేయండి సార్. వై? ఎందుకన్నా తర్వాత చెప్తాను సార్. ఐ నీడ్ ఇట్. తను నా ఫ్యామిలీ ఫ్రెండే. ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేస్తానంటే నాకంటే హ్యాపీ ఇంకెవరు ఉండరు. బట్ ఈ కేసు ఆల్రెడీ శ్రీనివాస్కి ఇచ్చేసానే. శ్రీనివాస్తో నేను మాట్లాడుకుంటాను సార్. ముందా పంజయ్ విక్రమ్, విశ్వ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ అంట. రోజు అప్డేట్స్ అని సావదొక్కుతున్నారు. తనకు అభ్యంతరం లేకపోతే ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ సార్. వై ద సడన్ ఇంట్రెస్ట్? ఎందుకన్నా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఐ నీడ్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హంచ్. విక్రమ్ సార్. ప్రెస్ ఇన్వాల్వ్ అయింది. హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. షూర్ సార్. ట్రస్ట్ మీ రోహిత్, మై సెన్సెస్ డోంట్ చీట్ మీ. ఖచ్చితంగా ప్రీతిని కిడ్నాప్ చేసినోడే ఆ రోజు నేహా మిస్ అయిన రోజు కూడా తను ఇంటికి వచ్చున్నాడు. హూ ద దిస్ మ్యాన్? ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ప్రీతి కేస్ ఫైల్స్, ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ అలాగే ఫోరెన్సిక్స్కి పంపిన కేసు మెటీరియల్ మొత్తం నా టేబుల్కి రావాలి. స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే షిండేకి కాల్ చేసి నేహా ఏమైనా ప్రీతి కేసు గురించి మాట్లాడిందా లేదా కూడా కనుక్కో. అండ్ ఆల్సో రోహిత్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారా లేదా కూడా కనుక్కో. బి ఆన్ ఇట్ మ్యాన్. నాకు నేహా అండ్ విక్రమ్ కాల్ అండ్ మెసేజ్ డీటెయిల్స్ కావాలి. లాస్ట్గా వాడు తను ఎప్పుడు కలిసాను? నేను రేపు వచ్చి కలుస్తా విక్రమ్. నథింగ్, ఒక ఇంపార్టెంట్ కేసు అనలైజ్ చేసి కరెక్ట్ టైంకి మెడికేషన్ తీసుకుంటున్నాను. వాడి ప్రతి మూమెంట్ ట్రాక్ చేయండి. ఐ గెట్ హిమ్. कृष्णा कार लो बैठे. అలాగే సార్. भाई साहब, थोड़ा इब्राहिम से पर्सनली बात करना है. एक मिनट, అసలు ఎవరు మీరు? సార్ పేరు విక్రమ్, ప్రీతి కేసు హ్యాండిల్ చేస్తున్నారు. కూర్చో. खुदाफिज, फिर मिलेंगे. బాత్ ఇబ్రాహిం నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీ ఇంటికి తీసుకెళ్ళాను. రండి సార్, వెళ్దాం. చాయ్ ఫినిష్ చేయముందు. సార్, మెకానిక్ షాప్ దగ్గర నా స్కూటర్ రిపేర్కి ఇచ్చాను. ఒక్క నిమిషం ఆపితే తీసేసుకుంటాను సార్, ప్లీజ్.
ఫహద్ ఓకే తీసుకెళ్ళినా రోహిత్ వాడుతురా. చలో. సో ఇబ్రాహిం, ఫస్ట్లీ నేను నిన్న ఈ కేసులో అనుమానించట్లేదు. ఈ విషయంలో నన్ను నమ్మొచ్చు. అండ్ సెకండ్లీ నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు నువ్వు ఏదైనా డీటెయిల్ మర్చిపోయి ఉంటే బాగా గుర్తెచ్చుకొని చెప్పు. లేదు సార్ ఇదే జరిగింది ఒకసారి ఇల్లు చూడొచ్చా? సార్. ఇబ్రాహిం, నేను ఎప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టాను, కానీ ఏదైనా అవసరం ఉంటే మాత్రం మళ్ళీ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సార్ చలో. రోహిత్ ఒకసారి జీపాపు. ఏమన్నా స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసావా? లేదంతా బాగానే ఉంది, కానీ వాడు చూసిన బ్లూ కార్ వాడు తప్ప ఎవరు చూడలేదు. అండ్ శ్రీనివాస్ గారి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఓఆర్ఆర్ నుండి వెళ్ళిన వెహికల్ ఓనర్స్ కానీ, టోల్ బూత్ ఆపరేటర్స్ అండ్ వండర్ల దగ్గర ఉన్న జనాలు, సీసీటీవీ ఫుటేజ్, ఎవరో ఆ కార్ చూడలేదు. అండ్ కృష్ణ సార్, వాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, జాగ్రత్త కలెక్ట్ చేసుకో. ఓకే సార్. అండ్ వాడు పడేసిన సిగరెట్ బట్ తీసుకుని రా, డిఎన్ఏ కలెక్ట్ చేసుకోవచ్చు. సో అజయ్, ఎప్పటి నుంచి తెలుసు నీకు ప్రీతి? ప్రీతి నేను చాలా మంచి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ నుంచి. ఇక్కడ నా ల్యాబ్ పార్ట్నర్ కూడా. లాస్ట్ ఎప్పుడు చూసావు తన్ని? తను మిస్ అవటానికి 1 నైట్ ముందు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే ఒక పబ్లో హ్యాంగ్ అవుట్ చేస్తుండే సార్. సార్, నేను ప్రీతి బెస్ట్ ఫ్రెండ్ సార్. నా పేరు సంధ్య. లాస్ట్గా ప్రీతిని ఎప్పుడు కలిసారు మీరు? ఇన్సిడెంట్ రోజు ముందు నేను అజయ్ ఇంకా ప్రీతి పబ్కి వెళ్ళాం సార్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫోన్లో మాట్లాడింది. ఇన్సిడెంట్ జరిగిన రోజు మీరు తనతో మాట్లాడారా? అవును సార్. ఏం మాట్లాడారు? తను ఇంకా నిద్ర లేవలేదు, కొంచెం మత్తులో మాట్లాడింది. డస్ట్ డ్రింక్? నో సార్. తను మిస్ అయిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను మా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాను సార్. ఆర్ట్లా అని 40 కిలోమీటర్స్ బిఎన్ రెడ్డి నుంచి. అండ్ అజయ్ అండ్ ప్రీతి వాట్స్ విత్ దమ్? జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు కార్ వాడతావా, బైక్ వాడతావా? బైక్ సార్. మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ బ్లూ కలర్ సెడాన్ కార్ ఉండడం చూసావా ఎప్పుడన్నా? నో సార్, నాకు గుర్తుండైతే ఎవరికీ లేదు. ఎనీబడి హూ వుడ్ వాంట్ హర్ట్ ప్రీతి? స్టూడెంట్స్లో అయితే అందరితో ఫ్రెండ్లీ రిలేషన్సే ఉన్నాయి. బట్ వాట్? చాలా రోజుల నుంచి చంద్రమౌళి సార్కి తనకి మధ్య ఏవో ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వేసుకునే బట్టలు చూసారా మీరు? ఆ జీన్స్ స్కర్ట్స్ వేసుకుని అబ్బాయిలతో తిరుగుతారు. అది అజయ్ గడితో. వాడు మందు తాగుతాడు, గంజాయి కూడా కొడతాడు. ఇవన్నీ నేను చూశాను సార్. సరే, దీనివల్ల ప్రీతితో ఏంటి సార్ మీకు ప్రాబ్లం? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సరే, మీరు లాస్ట్ టైం ప్రీతిని ఎప్పుడు కలిసారు? గుర్తులేదు. మీరు కాలేజ్కి ఎలా వస్తారు? ఎందుకు? ఆన్సర్. బైక్ మీద. మీకు కార్ ఉందా? ఎందుకు? సరిగ్గా రాయరా. చెప్పండి సార్ మీరు. నాకు కార్ డ్రైవింగ్ రాదు. కృష్ణ విల్ కలెక్ట్ యువర్ శాంపిల్స్. శాంపిల్స్ ఏంటి? ఎందుకు ఇవ్వాలి నేను? డిఎన్ఏ కోసమా? కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా మీ దగ్గర? పర్మిషన్స్ అవన్నీ పక్కన పెడితే మీకు శాంపిల్స్ ఇవ్వకపోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏముంటుందండి? యాజ్ ఎ సిటిజన్ నా రైట్స్ ఏమిటో నాకు తెలుసు. పర్మిషన్స్ తీసుకురండి. సార్, మీ ఏజ్ ఎంత? 59. మ్యాక్సిమం ఒక 10 years బతుకుతారా మీరు? మీరే కాపాడాలి మన కల్చర్ని, సమాజాన్ని. బాగా కాపాడండి. వాట్ డూ యూ థింక్ రోహిత్? ఇబ్రాహిం ఆబ్వియస్లీ. అజయ్ అండ్ చంద్రమౌళిని అవాయిడ్ చేయి. అదేంటి శాంపిల్స్ ఇవ్వడానికి కూడా రెసిస్ట్ చేస్తున్నాడు?
అండ్ మోటివ్ కూడా ఉంది కదా. ఈజ్ జస్ట్ పెయిన్ ఇన్ ది. వాడు మన దేశ సంస్కృతిని కాపాడడానికి పుట్టిన వీరుడు. అయినా సిటీలో చాలామంది తిరుగుతున్నారు వాళ్ళగా. సంధ్యాన్ని వాచ్ లిస్ట్లో పెట్టు. జనరల్గా గర్ల్స్ ఆఫ్ దట్ ఏజ్ ఫోర్త్ కమింగ్గా వచ్చి హెల్ప్ చేయరు. ముందు రోజు వీళ్ళు పబ్కి కూడా వెళ్ళారు. ఆ పబ్లో ఏం జరిగిందో తెలియాలి. ఎవరికని చెప్పి అజయ్ అండ్ సంధ్యాన్ని టెయిల్ చేయమని చెప్పు. షిండేని అడిగావా నేహా ప్రీతి కేసు గురించి మనం మాట్లాడిందేమో అని? ఏం లేదంట. ఎందుకురా అభిలాష్? వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ మ్యాన్? ప్రీతి కేసు మీద సడన్గా నీకే ఇంట్రెస్ట్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. త్వరలో అన్నీ నీతోనే చెప్పిస్తా కానీ పో.